ఈరోజు తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టు ధర్మాసనం కీలకమైనటువంటి తీర్పు వెలువరించింది. 5 సభ్యులతో కూడినటువంటి ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ని ఏర్పాటు చేయాల్సిందిగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే దీనికి సంబంధించే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించడం జరిగింది. తన పార్టీలో ముఖ్యమైనటువంటి నేతలతోటి ఆయన ఈ అంశం మీద చర్చించినట్లుగా తెలుస్తుంది. బొత్స సత్యనారాయణ, కన్నబాబు, అలాగే పేర్ని నాని పలువురు ముఖ్య నేతలతోటి, సీనియర్ నేతలతోటి ఆయన సమావేశమై ఈ తీర్పు విషయం చర్చించినట్లుగా తెలుస్తుంది. మరికొద్దిసేపట్లో ఆయన ఇదే అంశం మీద ప్రెస్ మీట్లో మాట్లాడనున్నారు. టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడికి సంబంధించినటువంటి కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం రిమాండ్లో ఉన్నటువంటి బాపట్ల మాజీ ఎంపీ నందిగామ సురేష్కి ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించిందనే చెప్పుకోవచ్చు. ఆయన ఈ కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్కి అప్లై చేసినప్పటికీ కూడా ఆయనకు బెయిల్ రాలేదు. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఆయన్ని అరెస్టు చేయడానికి ప్రయత్నం చేశారు. ఆయన ఇంటికి వెళ్ళి ఆయన అరెస్టు చేయాలని భావించగా ఆయన ఇంట్లో లేకపోవటం, ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టి చివరికి హైదరాబాద్లో ఉన్నారని తెలుసుకుని అక్కడ అరెస్టు చేసి ఏపీకి తరలించడం జరిగింది. అయితే ప్రస్తుతం ఆయన్ని ఒక 2 రోజులు పోలీస్ కస్టడీకి తీసుకుని పోలీసులు విచారించారు. తర్వాత ఆయన మరలా కోర్టు ముందు హాజరుపరచగా ఆయనకు ఈ నెల 17 వరకు కూడా న్యాయస్థానం రిమాండ్ విధించడం జరిగింది. అయితే ఆయనకు బెయిల్ కావాలి అని చెప్పి మరొకసారి ఆయన ఏపీ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. దీని మీద విచారణ చేపట్టినటువంటి ధర్మాసనం ఈరోజు ఆయనకు షరతులతో కూడినటువంటి బెయిల్ని మంజూరు చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఏపీ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడికి సంబంధించినటువంటి కేసులో ఇప్పటికే పోలీసులు పలువురిని అరెస్టు చేయడం జరిగింది. అరెస్ట్ అయినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలం బేస్ చేసుకుని సజ్జల రామకృష్ణారెడ్డిని 120వ నిందితుడిగా పోలీసులు చేర్చడం జరిగింది. అయితే ఆయనకు 41A CRPC నోటీసులు ఇచ్చి విచారణ జరపాల్సి ఉందని, అయితే 41A CRPC కింద వచ్చినట్లయితే ఆయనకు బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందని, కాబట్టి బెయిల్ రాకుండా చేయటం కోసమే తన మీద హత్యాయత్నానికి సంబంధించినటువంటి కేసులు పెట్టారని, కాబట్టి దీన్ని పరిగణలోకి తీసుకుని అసలు ఈ కేసులో సంబంధమే లేనటువంటి వ్యక్తిని దీంట్లో ఫ్రేమ్ చేయాలని చూస్తున్నారని, తనకు బెయిల్ మంజూరు చేయాలి అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. తన పూర్తిగా అమాయకుడని, కేవలం వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని బేస్ చేసుకునే తనని నిందితుడిగా చేర్చారు తప్ప నిజానికి ఈ దాడికి తనకి ఎటువంటి సంబంధం లేదని చెప్పి ఆయన కోర్టుకి తెలియజేశారు. కోర్టు బెయిల్ మంజూరు చేసినట్లయితే కోర్టు షరతులకు లోబడి ప్రవర్తిస్తానని కూడా ఆయన కోర్టుకి తెలియజేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి అలాగే వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీద వచ్చినటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణలలో ఒకటి ఫర్నిచర్కి సంబంధించినటువంటి అంశం. ప్రభుత్వ ఫర్నిచర్ని సీఎం క్యాంప్ కార్యాలయం పేరుతోటి తన ఇంటి వద్దే ఉంచుకున్నారని, తిరిగి ప్రభుత్వానికి ఇవ్వలేదు అంటూ కూటమి నేతలు ఆరోపణలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ప్రభుత్వానికి లేఖ రాయటం జరిగింది. జీఏడీ డిపార్ట్మెంట్కి రాసినటువంటి ఈ లేఖలో కొంత ఫర్నిచర్ తమ కార్యాలయం వద్ద ఉండిపోయిందని, ఇది ప్రభుత్వ ఫర్నిచర్ అని, వీటిని వెనక్కి తీసుకువెళ్లాల్సిందిగా ఆయన లేఖలో పేర్కొనటం జరిగింది. వాటిల్లో కొంత ఫర్నిచర్ని ఉంచుకోవాలని భావిస్తున్నామని, వాటిని ఇవ్వదలుచుకుంటే వాటికి ఎంత ధర అవుతుంది అనేది నిర్ణయించినట్లయితే ఆ ధరని చెల్లిస్తామని, మిగిలినటువంటి ఫర్నిచర్ని తీసుకువెళ్ళండి అని చెప్పి ఆయన లేఖలో పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించి జూలై 15వ తేదీ, జూలై 19వ తేదీ, అదేవిధంగా జూన్ 15, జూన్ 19, జూలై 1, జూలై 29 ఇలా 4 సార్లు లేఖలు రాసినప్పటికీ కూడా ఇప్పటి వరకు జీఏడీ నుంచి ఎటువంటి స్పందన లేదని, అలాగే తమ పార్టీ కార్యాలయం నుంచి గణేష్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఫోన్ చేసి మాట్లాడినా కూడా ఎటువంటి స్పందన లేదని, ఒకవేళ మీకు ఫర్నిచర్ తీసుకువెళ్ళటం ఇష్టం లేకపోతే ఆ మొత్తానికి ధర ఎంత అవుతుందో చెప్పినా కూడా చెల్లిస్తాము అని చెప్పి ఆయన లేఖలో పేర్కొనటం జరిగింది. జగన్ని ఇరికించాలి అంటే ఆయన బెయిల్ రద్దు చేపిస్తే సరిపోతుందని, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి ఆయన బెయిల్ని రద్దు చేపిస్తే జగన్ని దెబ్బ కొట్టినట్లే అవుతుందని, అంతేకాని జగన్ని దెబ్బ కొట్టడం కోసం ఈ విధంగా దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగి
వివాదాలు సృష్టించడం అనేది తగదని సనాతన ధర్మం అంటూ మాట్లాడుతూనే మరొక పక్క వెంకటేశ్వర స్వామికి తీరనటువంటి అన్యాయం చేస్తున్నారని, దేవుణ్ణి కూడా రాజకీయాల్లోకి లాగుతున్నారని, వీటిని మానుకుంటే మంచిది అని చెప్పి కాంగ్రెస్ సీనియర్ నేత చింతామోహన్ ఈరోజు విశాఖపట్నంలో పెట్టినటువంటి ప్రెస్ మీట్లో తెలియజేయడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు చాలా అదృష్టవంతుడని, దాదాపుగా 5 దశాబ్దాల నుంచి ఆయన్ని దగ్గర నుంచి చూస్తున్నానని, ప్రస్తుతం దేశ రాజకీయాలు చంద్రబాబు చేతిలోనే ఉన్నాయని, చంద్రబాబు దృష్టిలోనే దేశ రాజకీయాలు ఉన్నప్పటికీ కూడా ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయకుండా ఆపలేకపోతున్నాడని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపగలిగేటువంటి శక్తి ఒక్క చంద్రబాబుకి మాత్రమే ఉందని, విశాఖ స్టీల్ ప్లాంట్కి చెందినటువంటి కార్మికులంతా చంద్రబాబు ఇంటి ముందు ధర్నా చేస్తే దాన్ని సాధించుకోగలుగుతారని చెప్పి ఆయన ఒక సలహా కూడా ఇవ్వటం జరిగింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు అని అనిపిస్తుందని, హర్యానా ఎన్నికల తర్వాత కేంద్ర ప్రభుత్వం కూలిపోయేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అని కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. తెలంగాణ మంత్రి కొండా సురేఖ, అటు హీరోయిన్ సమంత, హీరో నాగ చైతన్య, అలాగే బీఆర్ఎస్ నేత కేటీఆర్ గురించి చేసినటువంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యల గురించి అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించే కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించడం జరిగింది. ఒక చిత్ర పరిశ్రమకు చెందినటువంటి సెలబ్రిటీ పట్ల ఈ విధంగా తెలంగాణ మంత్రి కాంగ్రెస్ నేత కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం అని చెప్పి ఆయన పేర్కొనడం జరిగింది. ఈ వ్యాఖ్యలు విన్న తర్వాత తాను దిగ్భ్రాంతికి గురయ్యానని, మహిళల పట్ల కాంగ్రెస్కు ఏమాత్రం చిత్తశుద్ధి ఉంది అనేది దీన్ని బట్టి అర్థమవుతుందని, కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలను కాంగ్రెస్ అధిష్టానం కానీ, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఇప్పటి వరకు ఖండించకపోవటం, వాటి గురించి ఎక్కడ మాట్లాడకపోవటం చూస్తుంటే వాళ్ళు దీన్ని సమర్థిస్తున్నట్లుగా అనిపిస్తుంది అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. మహిళల పట్ల కాంగ్రెస్కి ఉన్నటువంటి గౌరవం దీన్ని బట్టి అర్థమవుతుంది అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఈరోజు తిరుమల లడ్డు వివాదానికి సంబంధించినటువంటి కేసు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు వేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి గతంలో టీటీడీ చైర్మన్గా పనిచేయడం జరిగిందని, ఆ విషయాన్ని ఆయన ప్రస్తావించకుండా కోర్టు దృష్టికి తీసుకురాకుండా దాచిపెట్టడం జరిగిందని, ఇది కావాలని ఉద్దేశ్యపూర్వకంగా చేశారు అని చెప్పి ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తున్నటువంటి ముకుల్ రోహత్ని కోర్టుకి తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా న్యాయమూర్తులు ఈ విషయాన్ని దాచిపెట్టడం అనేది ఖచ్చితంగా తప్పే అని చెప్పి వైవి సుబ్బారెడ్డికి చెందినటువంటి లాయర్ని ప్రస్తావించడం జరిగింది. సో ఆయన ఎందుకు దీన్ని ప్రస్తావించలేదు, తాను గతంలో టీటీడీ చైర్మన్గా వర్క్ చేసినటువంటి విషయాన్ని ఖచ్చితంగా పొందుపరచాల్సిందే అని చెప్పి వారు తెలియజేయడం జరిగింది. ఇక ఇదే అంశాన్ని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ప్రస్తావించడం జరిగింది. సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పుకి కట్టుబడి ఉన్నామని, తీర్పుని స్వాగతిస్తున్నామని, 2 సభ్యులతో కూడినటువంటి సిబిఐ బృందం, అలాగే మరొక 2 సభ్యులు ఏపీ పోలీస్ ఉన్నతాధికారులు, అదేవిధంగా ఒక ఎఫ్ఎస్ఎస్ఏ మెంబర్, మొత్తం 5 సభ్యులతోటి సిట్ బృందాన్ని ఏర్పాటు చేయటాన్ని స్వాగతిస్తున్నామని, నిజాలు ఇప్పటికైనా బయటకు వస్తాయని, ఏ తప్పు చేయనటువంటి వ్యక్తి అయితే వైవి సుబ్బారెడ్డి విజిలెన్స్ విచారణ అనగా ఎందుకు భయపడ్డారు, ఎందుకు కోర్టుకు వెళ్ళారని చెప్పి ఆమె ప్రశ్నించింది. అలాగే కోర్టుకు వెళ్ళినటువంటి వ్యక్తి తాను గతంలో టీటీడీ చైర్మన్గా పనిచేశాననేటువంటి విషయాన్ని కోర్టు దృష్టిలో దాచిపెట్టాల్సినటువంటి అవసరం ఏముంది అని చెప్పి ఆమె ప్రశ్నించడం జరిగింది. ఈ విచారణలో అసలు నిజాలు బయటకు వస్తాయి అని కూడా ఆమె వ్యాఖ్యానించారు. తిరుమల లడ్డు వివాదంపై సుప్రీం ధర్మాసనం ఈరోజు ఇచ్చినటువంటి తీర్పుని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వాగతించడం జరిగింది. 2 సిబిఐ అధికారులు, మరొక 2 ఏపీ పోలీస్ ఉన్నతాధికారులు, అలాగే మరొక ఎఫ్ఎస్ఎస్ఐ మెంబర్తో కూడినటువంటి 5 సభ్యుల సిట్ని ఏర్పాటు చేయాల్సిందిగా సుప్రీం ధర్మాసనం ఆదేశించిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే ఈ బృందం సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది, అలాగే సిబిఐ డైరెక్టర్కే నేరుగా రిపోర్ట్ చేస్తుంది. సో ఈ సిట్ వల్ల నిజాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉందని, ఖచ్చితంగా ల్యాబ్ రిపోర్ట్లు చూసిన తరువాతే ఆ ఆరోపణలు మేము చేయటం జరిగిందని, అవకతవకలు జరిగాయని తెలుసుకున్నాకే మేము ఈ వ్యాఖ్యలు చేశామని, అందుకే సిట్ని కూడా వేసి విచారణ జరిపిస్తున్నామని, సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా సిట్ వేసినటువంటి నేపథ్యంలో మేము దీన్ని స్వాగతిస్తున్నాము. ఇకనైనా నిజాలు బయటకు తెలుస్తాయి, సత్యమేవ జయతే
నమో వెంకటేశాయ అని చెప్పి చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా ట్వీట్ చేయడం జరిగింది. తెలంగాణ మంత్రి కొండా సురేఖ తన కుటుంబం పైన చేసినటువంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యలకు సంబంధించి హీరో నాగార్జున నిన్న నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ కేసు ఈరోజు విచారణ చేపట్టాల్సి ఉంది. అయితే న్యాయమూర్తి సెలవులో ఉన్నటువంటి కారణంగా ఈ కేసు ఈరోజు విచారణకు రాలేదు. తనకు తన కుటుంబానికి పరువుకి భంగం కలిగించే విధంగా మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యానించడం జరిగిందని, దీని మీద వెంటనే క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు సోమవారం ఉదయానికి వాయిదా పడింది. తెలంగాణ ప్రభుత్వానికి అలాగే హైడ్రాకు తెలంగాణ హైకోర్టు మరొక్కసారి నోటీసులు జారీ చేసింది. దీనికి గల కారణాలు ఏంటి అనేటువంటి అంశంలోకి వెళ్ళినట్లయితే ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైడ్రా కూల్చివేతలను నివారించాలని జీవో నెంబర్ 90ని రద్దు చేసి 30 రోజులకు ముందు నోటీసులు ఇచ్చిన తరువాతే చట్టపరమైనటువంటి చర్యలు కానీ కూల్చివేతలు కానీ చేపట్టే విధంగా హైడ్రాకు ఆదేశాలు ఇవ్వాలని, చట్టబద్ధత కల్పించిన తరువాతే హైడ్రాకు చట్టబద్ధత కల్పించిన తరువాతనే ఈ కూల్చివేతలు కానీ ఏవైనా సరే జరగాలి అని చెప్పి ఆయన తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఈ పిటిషన్ని విచారించినటువంటి ధర్మాసనం ఇప్పటికిప్పుడు కూల్చివేతలు ఆపివేయమంటూ ఆదేశాలు అయితే ఇవ్వలేమని, కానీ దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పి తెలియజేసింది. దీంతో పాటుగా హైడ్రాకు అలాగే తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేయడం జరిగింది.